హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు నేను వీడియోలో చేపల పులుసు చేసి చూపిస్తాను. చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలాగా ఒకే రుచితో రావాలంటే నేను చూపించిన విధంగా చేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా చేపల పులుసు చేశారంటే పులుసుతో పాటు ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది. కొత్తగా చేపల పులుసు చేసేవాళ్ళు అయినా నేను చూపించిన ఈ సింపుల్ మెథడ్లో చేశారంటే చేపల పులుసు పర్ఫెక్ట్గా కుదురుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ నేను 1 కిలో చేపను తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేయించుకుని తెచ్చుకున్నాను. చేప ముక్కల్ని శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసుకున్నామంటే చేపకున్న నీచు మొత్తం పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తరువాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవడం వల్ల చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది. ఉప్పు, కారం చేపకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల చింతపండులోంచి గుజ్జు బాగా వస్తుంది. ఇప్పుడు ఈ చింతపండును పక్కన పెట్టేసుకుందాం. మసాలా కోసం 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు మిక్సీ జార్లో వేస్తున్నాను. నెక్స్ట్ 1 ఇంచు అల్లం ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా ఒలుచుకుని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా లోతుగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. చేపల పులుసు ఎప్పుడూ కూడా ఇలా లోతుగా ఉన్న గిన్నెలో చేస్తే ముక్కలన్నీ బాగా మునుగుతాయి. సో ఇలా లోతుగా ఉన్న గిన్నెను పెట్టుకోండి. ఒక 40 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 మెంతులు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిన తరువాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయల వరకు కట్ చేసుకుని వేసుకోండి. చూడండి, ఈ ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాలు ఫ్రై చేసామంటే చూడండి, ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటాను ప్యూరీగా చేసుకుని వేసుకోండి. ఈ టమాటో ప్యూరీ మొత్తం ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే టమాటో కూడా బాగా మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ను కూడా వేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలా మసాలా కూడా వేయించడం వల్ల చేపల పులుసు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, టమాటా, మసాలా కూడా చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జు తీసుకుని 1 కప్పు వరకు వేసుకున్నాను. ఇలా చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత మరలా ఒక 400 గ్రామ్స్ వరకు వాటర్ వేసుకోవాలి. మీకు పులుసుకు తగిన విధంగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి పులుసుని ఒక 3 నిమిషాలు ఉడికించామంటే చూడండి, ఈ విధంగా మరుగుతుంది. ఇలా పులుసు మరిగిన తరువాత మనం ముందుగా ఉప్పు, కారం పట్టించిన చేప ముక్కల్ని ఒకటి విడిపోకుండా వేసుకుందాం. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా వేసుకోండి. ముక్కలన్నీ పులుసులో మునిగిపోతాయి. ఇలా మునిగినాయి అంటే చేప ముక్క బాగా కుక్ అవుతుంది. పులుసు, ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. చూడండి, ఇలా చేప ముక్కలన్నీ వేసేసుకున్న తరువాత మనం 1 స్పూన్ ఉప్పు వేసాం కదండి, అది సరిపోదు. మరలా 1 స్పూన్ ఉప్పు వేసుకుని మరొక స్పూను కారం కూడా వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఉప్పు, కారం ఎక్కువగానే పడతాయండి, చూసుకుని వేసుకోవాలి. పులుసులో చేప ముక్కలు వేసిన తరువాత గరిటెతో తిప్పడం వల్ల ముక్కలు విరిగిపోతాయి. సో నేను చూపించిన విధంగా గిన్నెను తిప్పుకుంటే అటు ఇటు స్లోగా కలిపితే సరిపోతుంది. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత పులుసు అనేది ఈ విధంగా చిక్కబడుతుంది. సిమ్లో పెట్టుకుని మరొక 15 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. చేపల పులుసు మరింత రుచిగా ఉండాలంటే ఈరోజు చేసుకుని రేపు తిన్నామనుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది.
అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే వేడిగానే ఇష్టపడతారు. చేపల పులుసు చేసిన తర్వాత ఒక 3-4 గంటల పాటైనా పక్కన పెట్టుకుని తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా తిని చూసారంటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూశారు కదా, మన చేపల పులుసు చాలా సింపుల్గా చేసేసాము. కొత్తగా చేపల పులుసు చేసేవాళ్ళు ఏ డౌట్స్ లేకుండా ఈ విధంగా చేసి పెట్టేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.